సార్ నేను కూల్ డ్రింక్స్ బిజినెస్ చేస్తుంటాను నేను. అయితే దానికి ఆర్డర్ బుకింగ్ అని చెప్పేసి నేను కొన్ని గ్రామాలలో ఆర్డర్ బుక్ చేసుకుని వస్తున్నాను. వచ్చే క్రమంలో వాళ్ళు నేను 5:30 ఆ ప్రాంతానికి వస్తుంటే వాళ్ళు సుమారం శివారు గ్రామంలో అక్కడ వాళ్ళు తనిఖీలు చేస్తున్నారు సార్. ఇది డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తున్నారు. నేను వచ్చి నాకేం లేదని చెప్పేసి వాళ్ళ ముందు బండి ఆపిన. బండి ఆపితే కొద్దిమంది వ్యక్తులు అంటే వెహికల్ పేపర్లు సరిగా లేని వాళ్ళు కానీ లేకుంటే డ్రంక్ చేసిన వాళ్ళు కానీ అక్కడ దూరంగా ఆగితే పోయి తీసుకురమ్మని చెప్పారు. నేను బోన్సారి వెళ్ళాలి, నాకు అర్జెంట్ అవసరం అని చెప్పాను. ఆయన అప్పటికే నాకు కొంచెం కోపంగా అయిపోయింది వెళ్ళమంటే. నెక్స్ట్ నేను మళ్ళీ ఆయన అన్నాడు, ఎటు వేస్తున్నావురా అంటే సార్ ములంగురా అని చెప్పిన. ఏం పని చేస్తావురా, ఏ ఊర్రా మీది, ఏం క్యాస్ట్రా మీది, ఏం చదివినారా అనే క్రమంలో అడుగుతుంటే సమాధానం చెప్పుకుంటే నేను ఫోన్ వస్తే ఫోన్ మాట్లాడుతున్నా అంటే వచ్చిండు. నేను మాట్లాడుతుంటే ఫోన్ మాట్లాడుతాను వెంటరా నేను ఏం చేస్తాను నేను ఒక ఆఫీసర్ని, నేను ఒక ఎస్ఐని, నేను మాట్లాడుతా అంటే నువ్వు ఫోన్ మాట్లాడతావురా, ఎట్లా మాట్లాడతావురా ఫోన్, నువ్వు నాకు మంచిగా మాట్లాడని చెప్తావు అంటే అదే క్రమంలో వీడియో వస్తుంది అన్నట్టు. అది అంటవారా అని చెప్పి అంటున్నట్టు కనకు మంచిగా మాట్లాడు అంటే కేసు పెట్టుకోవాలని చెప్పి మాట్లాడతాను నేను. ఆ క్రమంలో నన్ను తీసుకొచ్చి కొడుతుంటే ఆ వీడియో మీకు అందరూ చూసింది అదంతా. ఆ విధంగా నా మీద దాడికి స్టార్టింగ్ అది అయింది. ఆ దాడి తర్వాత ఇంకా తీవ్రంగా ముఖాల మీద పెట్టేసి కొట్టడము, చెవులపై కొట్టడము, ముఖంపై గుద్దడము, ఇద్దరు కానిస్టేబుల్ ఆకాష్, అజయ్, ఎస్ఐ గారు ఇక్కడ మన బటక్స్ పైన కొట్టడం, నడుంపై కొట్టడము, ఈ రిబ్స్ ఇరిగినాయి, ఈ చెవులు మొత్తం దెబ్బతిన్నాయి. ఎంత ప్రాధాయపడ్డా ఎంత బతలాడుకున్నా కానీ వినలేదు. సార్ నేను టెర్రరిస్ట్నా సార్, దొంగనా సార్, ఎందుకు కొడుతున్నావు సార్ బదిలీ అని చెప్పినా కూడా కింద పండి నేను అదైనా కూడా ప్రాధాయపడ్డా కూడా నా మాట వినలేదు. నన్ను చాలా తీవ్ర ఇబ్బంది పెట్టారు. గంటన్నర సేపు నన్ను ఇబ్బంది పెట్టి 6:30 ఆ టైంలో నన్ను అప్పుడు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేసుకుంటా ఆ బండి ఇవ్వండి సార్ అంటే ఆ బండి ఇవ్వలేదు. ఆ సెల్ ఫోన్ ఇవ్వంటే సెల్ ఫోన్ ఎక్కడ సెల్ ఫోన్ లేవు అని చెప్తే ఇవ్వు నాకు ఫోన్ కావాలని చెప్తే ఫోన్కి ఎన్నెలకేసి కొట్టిండు. ఫోన్ పగల కొట్టిండు, ఫోన్ వేసి పగల కొట్టిండు, ఈ ఫోన్ పగల కొట్టిండు, కింద వేసి కొట్టి ఫోన్ పగల కొట్టి నన్ను తీవ్ర ఇబ్బందులకు గురి చేసిండు.